మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. కర్కాటక రాశి వారికి 2025లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైం ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి అదృష్టము ఇట్లా చేతిలో ఉంటుందన్నమాట. అంటే కమ్మగా మంచిగా ముద్దపప్పు వేసి నెయ్యి వేసి చక్కగా కొంచెం ఆవకాయ కలిపి ఇట్లా దగ్గర పెట్టుంటుంది. వాసన ఇట్లా వస్తూ ఉంటుంది. తినాలనుకుంటావు కానీ ముందుకు రాదు, చేతి కట్టేసి ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇలా ఉంటుంది, ఇలా చేయి రాదు నీకు, అట్లా ఉంటుంది అనమాట. అంటే అన్నీ ముందుంటాయి, ఏది కూడా నీ నోటికి అందదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కర్కాటక రాశికి ఉంటుంది. ఖర్చులు అవుతానే ఉంటాయి. ఖర్చులు అస్సలు ఆపుకోలేరు. విపరీతమైన ఖర్చులు అవుతాయి, సమస్యలు పెరుగుతాయి, అప్పులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ సందర్భం లోపల కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే మనోస్థైర్యంతోటే ఉండాలి. మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి, ధైర్యంగా ఉంచుకోవాలి. సూటిపోటు మాటలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎవరికి ఏమేం చేసినా వాళ్ళు దాన్ని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. పిల్లల నుంచి కూడా మాటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జరగడం మంచిదే అన్నట్ట. ఎందుకోసం అంటే మీకు ఇప్పుడు ఇదంతా జ్ఞానోదయం అయ్యే సమయం ఇది. ఈ జ్ఞానోదయం అయితే గనక మీకు భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. కాబట్టి భాగ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు చాలా సైలెంట్గా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిది. ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే ఇది లెర్నింగ్ టైం, నాట్ ఎర్నింగ్ టైం. ఇది నేర్చుకోవలసిన టైం. కొత్తవి ఏమన్నా ఉంటే నేర్చుకోండి. సిఆర్ఎం అని ఒకటి వచ్చింది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అలా సిఆర్ఎం సాఫ్ట్వేర్లు కానీ, ఆండ్రాయిడ్ ఐఓఎస్ అప్లికేషన్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదంటే ఏఐ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోండి యంగ్స్టర్స్. భవిష్యత్ అంతా కూడా మార్కెటింగ్ ఏఐ టూల్స్ తోటే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మంచి మేధావులు, బుద్ధిమంతులు. కానీ వీళ్ళకి అదృష్టము ఇప్పుడు తక్కువ ఉంది, కానీ ఎప్పుడు మంచిగానే ఉంటుంది. అందులోపల పుష్యమి, ఆశ్లేష ఈ ఇద్దరికి చెప్తున్నాను ఏంటంటే మీకు మంచి టైము రాబోతుంది. మీరు నేను చెప్పిన టెక్నాలజీ నేర్చుకోండి. అండ్ చెప్పుడు మాటలు వినకండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. పింక్ కలర్లో ఉంటుంది. ఈ శుక్రగ్రహ అనుగ్రహ మాలను ఈ 4 నెలలు ధరించండి. అలాగే ప్రతి శుక్రవారము పాలు, బెల్లము, కాజు, కిస్మిస్లు వేసి మంచిగా అన్నం, పాయసాన్నం తయారు చేసి లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం కానీ, దుర్గా అమ్మవారి దేవస్థానం, ఎక్కడైనా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి 1 కిలో పాయసం నైవేద్యం పెట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా పంచమని చెప్పండి పంతులు గారికి. ఇలా 16 శుక్రవారాలు చేయండి. మీకు ఈ నెగిటివ్ అంతా కూడా పోయి మంచి పాజిటివ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు మిస్ చేసుకోవద్దు. శుక్రగ్రహ అనుగ్రహం మాల వేసుకోండి, బాగుంటుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే, అంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 2 సంవత్సరాలు, జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి. దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది. దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు. సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం. ప్రధాన కాలంలో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది. చంద్రామృత సిద్ధి తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు
కుబేరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి. మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గ్రహణము పర్వకాలము అంటారు. పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము. ఎందుకు పుణ్యకాలము? చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా, చంద్రుడు కనబడట్లేదు కదా, దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అని అంటే, దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ, యాగము, తర్పణము, జపము, ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై, అంటే 10 రెట్లు కాదు 100 రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు. సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి. ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే, కానీ ఎప్పుడూ అవి తినకూడదు. తినడానికి ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది. మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది, అప్పుడే తినాలి. సీతాఫలాలు శరదృతువులో వస్తాయి, అప్పుడే తినాలి. ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది. అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు, అంటే అదృష్టయోగము, రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం. ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు. అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ క్షుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు. ఆ క్షుద్ర శక్తుల సాధన ఉంటుంది, అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది. సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం, నాకు తెలిసి అవి కూడా ఉంటాయి, క్షుద్ర క్రియలు కూడా చేసేటువంటి. సో కొంతమంది రురుభైరవ తంత్రం అని, కొంతమంది రురుభైరవ తంత్రం అని, రుద్రయామల తంత్రం అని చెప్పి అవి క్షుద్ర శక్తులు కాదు, వామాచార శక్తులు కొన్ని ఉంటాయి. వాళ్ళు కొన్ని కేటగిరీలో చేస్తారు, అఘోరీస్ చేస్తారు. కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది. సో చాలా విద్యలు ఉంటాయి. అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు. ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు, ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం. ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది. సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏం కాళ్ళకి కాటుక పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి, ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ ఎక్కడ మనకు దొరికిపోతున్నాయి. సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను. మనమే ఒక గొప్ప నిధి, మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలో ఒక గొప్ప నిధి. కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం, మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం. అలా వాడుకోవాలి, మన శక్తి ద్విగుణీకృతం కావాలి, మనకి దేవతల నుంచి శక్తి కావాలి. ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూట్గా మనం అపాయింట్ అవ్వాలి. అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి. దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు. ఆ సమయంలో మనం హవిస్సునిస్తే చాలు, వాళ్ళు శక్తివంతులు అవుతారు. సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వాహాకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు. సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి, గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు న్యాచురల్ శక్తివంతులే, కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంది. కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం, మనం న్యాచురల్ సమయంలో మనం శక్తి విహీనులమై ఉంటాం. మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం, యక్షుల మీద. వాళ్ళు మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. లేదంటే ఒక సైంటిస్ట్ తను ఒక పుస్తకం రాశాడు, క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు. ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి. అలా ఆ శక్తులు కనుక కాపాడు ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు, కానీ అది కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వచ్చేటప్పుడు అందరూ 100 తమలపాకులు తీసుకొని రండి. సో తమలపాకులు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను, అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాను కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాకు ఇస్తాము, లవంగం పెట్టిస్తాం. అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దాని ఎనర్జీసే వేరు, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికి తెచ్చిస్తారు, ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.